పనిష్మెంట్ పిల్లర్ తప్పు చేసినట్టు ఇట్లా కట్టేసి కొట్టేవాళ్ళు అప్పటి కాలంలో. అది ఇదిగో చూడండి, ఇదే పనిష్మెంట్ పిల్లర్ అన్నమాట. ఇలా కట్టేసి పనిష్ చేసేవాళ్ళు. అప్పట్లో చేసినటువంటి తప్పులకి అప్పటికప్పుడే శిక్షలు వేసేవాళ్ళు కదా. మనలాగా సంవత్సరాల తరబడి ఉంటారు కదా, కోర్టు ఇవన్నీ ఉండేవారు. అప్పటికప్పుడే కోర్టు, రాజుగారే కోర్టు నిర్వహించేవాళ్ళు. ఇలా కట్టేసి పిల్లలకి తప్పు చేసిన వాళ్ళకి అప్పటికప్పుడే ఉరి శిక్షణ, లేకపోతే కొరడా దెబ్బల, లేకపోతే ఇంకో శిక్షణ అప్పటికప్పుడే పడిపోయేది. అయితే అది అక్కడ కనిపిస్తుంది కదా మీకు, అదే ఆయన కూర్చొని తీర్పు చెప్పేటువంటి స్థానం అది. అక్కడ లోపల కూర్చొని రాజుగారు, మీకు కనిపిస్తుంది కదా ఒక మాన్యుమెంట్ అక్కడ, అందులోపల కూర్చొని ఆ బయట ఉన్నటువంటి ఆ స్టేజ్ మీద మొత్తం జనాలు, అంటే ఆ రాజ్యానికి సంబంధించినటువంటి జనాలు, సేమ్ టైం ఎవరైతే తప్పు చేశారో వాళ్ళు, అలాగే ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు అందరూ కూడా అక్కడ కూర్చునేవాళ్ళు. ఆ శిక్ష పడిన తర్వాత ఇక్కడ తీసుకొని వచ్చి శిక్షించేవాళ్ళు అనమాట. తర్వాత మనకి ఇందాక పెద్ద ఆయన చెప్పారు, గుర్రాలు నీళ్లు తాగేవి ఏక రాయితోటి తయారు చేశారు అని చెప్పేసి. ఒక్కసారి అది చూపిస్తాను రండి. 25 అడుగుల పొడవు ఉన్నటువంటి ఏకశిలతోటి, అంటే ఏక రాయితోటి తయారు చేసినటువంటి తొట్టె అనమాట. ఎక్కడా కూడా మనం ఇది చూడము. రియల్లీ గ్రేట్ అనమాట. ఇలాంటివి కంపల్సరీ చూడాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ముందు జనరేషన్స్ కూడా చూపించాల్సినటువంటి అవసరం ఉంది.